నవి ముంబైలోని నెరుల్కు చెందిన శ్రీ శంకర్ భివా ఘవాలే గారు క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడి అనే మూత్రపిండాల దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆయనకు తరచుగా మూత్ర విసర్జన అవసరం అవుతూ ఉండేది. ప్రతి 2 గంటలకు ఒకసారి నిద్రలేచి బాత్రూంకు వెళ్లాల్సి రావడం వల్ల ఆయన నిద్రకు తీవ్ర అంతరాయం కలిగేది. ఈ సమస్య చాలా కాలంగా కొనసాగుతూ ఉండటంతో ఆయన రోజువారీ జీవితంపై కూడా గణనీయమైన ప్రభావం పడింది. చివరకు తన ఆరోగ్య సమస్యకు పరిష్కారం కోసం ఆయన మోడర్న్ హోమియోపతిలో చికిత్సను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. నా పేరు శంకర్ భివా ఘవాలి. నేను నెరుల్లోని సెక్టర్ 10లో నివసిస్తున్నాను. నా కిడ్నీ సమస్య కారణంగా నేను చాలా ఆందోళన చెందేవాడిని. నా కిడ్నీలు సరిగా పనిచేయడం లేదు. రాత్రి సమయంలో తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రతి 2 గంటలకు ఒక్కసారి నిద్రలేచి బాత్రూంకు వెళ్లాల్సి వచ్చేది. అందుకే నేను మోడర్న్ హోమియోపతికి వచ్చాను. 25 నవంబర్ 2024 నాటి ఆయన రిపోర్టుల ప్రకారం ఆయన బ్లడ్ యూరియా నైట్రోజన్ BUN 18.2గా ఉంది. బ్లడ్ యూరియా 39గా ఉంది. సీరం క్రియాటినిన్ 1.4గా ఉంది. మరియు సీరం యూరిక్ యాసిడ్ 5.2గా ఉంది. ఈ విలువలు మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నట్లు సూచించాయి. మోడర్న్ హోమియోపతిలో చికిత్స ప్రారంభించిన తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితిలో క్రమంగా మెరుగుదల కనిపించడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గతంతో పోలిస్తే మరింత స్థిరంగా ఉంది. 19 జూలై 2025 నాటి ఆయన రిపోర్టుల ప్రకారం ఆయన బ్లడ్ యూరియా నైట్రోజన్ BUN 17.7గా ఉంది. బ్లడ్ యూరియా 38గా ఉంది. మరియు సీరం క్రియాటినిన్ 1.3గా ఉంది. ఈ ఫలితాలు ఆయన రిపోర్టుల్లో క్రమంగా మెరుగుదల కనిపిస్తున్నట్టు చూపించాయి. తర్వాత 19 సెప్టెంబర్ 2025 నాటి ఆయన రిపోర్టుల ప్రకారం ఆయన బ్లడ్ యూరియా 30గా ఉంది. మరియు సీరం క్రియాటినిన్ 0.9గా ఉంది. ఈ విలువలు మూత్రపిండాల పనితీరులో గణనీయమైన మెరుగుదలను సూచించాయి. ఇక్కడ నేను చికిత్సను ప్రారంభించాను. ఇప్పుడు నా ఆరోగ్యం చాలా మెరుగుపడింది మరియు నేను చాలా బాగున్నాను. మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మీరు మోడర్న్ హోమియోపతికి వచ్చి ఇక్కడ చికిత్స పొందవచ్చు.